నమస్తే, నేను మీ హరిత. ఈ మధ్య కాలంలో పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్, లుకేమియా లాంటి కేసులు పెరిగిపోతున్నాయి. అసలు పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలేంటి? వస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? అసలు బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు అంకుర హాస్పిటల్ నుంచి పీడియాట్రిక్ హిమటాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ మార్తా. హలో డాక్టర్ గారు, నమస్తే. నమస్కారం. బ్లడ్ క్యాన్సర్ అంటే లుకేమియా కదా? అసలు ఈ మధ్య కాలంలో వీటి గురించి ఎక్కువగా వింటున్నాం. పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ పెరిగిపోతుంది, కేసెస్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కొన్ని గణాంకాలు కూడా చెప్తున్నాయి. దాదాపు 30% మంది పిల్లలు బ్లడ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి ఏటా 45,000 కేసుల వరకు నమోదవుతున్నాయని. ఎందుకు ఇంతగా పెరిగిపోతున్నాయి? కారణాలు చెప్పగలరా? సో మీరు చెప్పినట్టు కరెక్టే. బ్లడ్ క్యాన్సర్ అంటే లుకీమియా. సో పిల్లల్లో జనరల్ అక్యూట్ లుకీమియా అని చెప్తామన్నమాట. ముందు ఎప్పుడు అసలు వినలేదు, అసలు పిల్లల్లో క్యాన్సర్ అంటే నిజమేనా అని ఒక క్వశ్చన్ ఉండే. కానీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చూస్తుంటే మనం నంబర్ ఆఫ్ కేసెస్ డెఫినెట్లీ డబుల్ ట్రిపుల్ అయిపోతున్నాయి. అండ్ కేసెస్ డయాగ్నోస్ కూడా అవుతున్నాయి, ట్రీట్మెంట్ కూడా అవుతుంది. సో మరి ఎందుకు, ఏంటి రీజన్స్? మనము లిటరేచర్ ఆల్ ఓవర్ వరల్డ్ రీసెర్చ్ స్టడీస్ జరుగుతున్నాయి. స్పెసిఫిక్గా ఈ రీజన్ వల్ల క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అనేది పిల్లల్లో అవుతుంది అనేది స్పెసిఫిక్ రీజన్ అనేది ఇప్పుడు వరకు అనేది మనము తెలుసుకోలేకపోయాము. బట్ కొన్ని కారణాల్లో లైక్ 10% ఆఫ్ ద కేసెస్లో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది అంటాం అనమాట. అంటే వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్, 10% ఆఫ్ ద కేసెస్లో 90% ఉండదు, 10%లో మనం చూస్తాం అనమాట. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్లో మనకు రీజన్ అనేది ఉండదన్నమాట. ఫ్యామిలీలో చాలామంది చెప్తుంటారు, అసలు మాకు ఫ్యామిలీలో ఎవరికీ లేదు, అందరు హెల్దీగా ఉన్నారు, మా పిల్లోడికి ఎందుకు వచ్చింది అని. సో అది అన్ఫార్చునేట్, అన్లక్ అని అనుకోవాలి తప్ప, బట్ స్పెసిఫిక్ రీజన్ అనేది లేదు. కొన్ని వైరసెస్ టెస్ట్లు జరిగాయి, ఆర్ సెల్ ఫోన్ రేడియేషన్స్, అన్ని రకరకాలమైన టెస్టింగ్ జరిగింది. బట్ 100% అది కాస్టివ్ ఫ్యాక్టర్ అని తెలియలేకపోయాము. ఒకప్పుడు లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరు. మారిన లైఫ్ స్టైల్, మారుతున్న లైఫ్ స్టైలు అండ్ ఎక్కువగా స్క్రీన్ చూడడం, ఫోన్స్ చూడడం వల్ల కూడా పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ మీరు అడిగింది. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అలా అడుగుతారు, ఇలా సెల్ ఫోన్ ఎక్కువ చూడడం వల్ల, ఆర్ మేము సరిగ్గా మా పిల్లోడిని చూడలేదా, మేము మా సైడ్ నుంచి ఏమైనా మిస్ చేసామా అని. ఐడియల్లీ అవైతే రీజన్స్ కాదు. దానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరికైతే వాళ్ళ డైటరీ స్టైల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఆర్ ఎక్కువ జంక్ ఫుడ్కి అలవాటు ఉన్నారు, ఒబేసిటీ పెరిగిపోతుంది, సో వాళ్ళలో అవుట్కమ్స్కి కూడా ఎఫెక్ట్ అనేది మనం చూసామన్నమాట ఖచ్చితంగా. అంటే ఒక హెల్దీ చైల్డ్ అవుట్కమ్స్ చాలా బెటర్గా ఉన్నాయి, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ తగ్గిపోతుంది. కానీ ఆల్రెడీ కొద్దిగా ఇమ్యూనిటీ దెబ్బపడిన వాళ్ళు, ఆర్ ఒబేసిటీ ఉంది, లైఫ్ స్టైల్ సరిగ్గా లేదంటే వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువ అయ్యి వాళ్ళ దాంట్లో అవుట్కమ్స్ కూడా కొద్దిగా తగ్గిపోయాయి. పర్సే అది రీజన్ అయితే కాదు, బట్ డెఫినెట్లీ ట్రీట్మెంట్ పార్ట్కి అండ్ అవుట్కమ్స్కి కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా మనం చూస్తున్నాము. అంటే ఫ్యామిలీలో ఒక పిల్లాడికో ఒక అమ్మాయికో బ్లడ్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ పుట్టే బేబీకి వచ్చే అవకాశం ఉంటుందా? అలా లేదండి. అంటే బ్లడ్ క్యాన్సర్ అయితే జనరల్లీ అలా ఆ టెండెన్సీ లేదు. ఓన్లీ కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. అవి ఫ్యామిలీలో ఇంకా హిస్టరీ ఉంది అంటే ఆ స్పెసిఫిక్ జీన్స్ అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు. టెండెన్సీ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం చెప్పగలుగుతాం తప్ప 100% వస్తుందని చెప్పలేము. అండ్ ఖచ్చితంగా రాదని కూడా చెప్పలేము. బట్ ఫ్యామిలీ టెండెన్సీ అనేది తక్కువే అండి. పీడియాట్రిక్ క్యాన్సర్స్లో, బ్లడ్ క్యాన్సర్స్లో ఎస్పెషల్లీ వేరే టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, లైక్ ఐ క్యాన్సర్స్ ఉంటాయి, లివర్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్స్, వాటిలో జెనెటిక్ టెండెన్సీ ఎక్కువగా చూస్తాము. బ్లడ్ క్యాన్సర్కి తక్కువే అండి. కొందరు పిల్లలకి తరచుగా జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి కామన్గా చూస్తుంటాం. అంటే ఫ్రీక్వెంట్గా వస్తే అది క్యాన్సర్గా ఏమన్నా అనుమానించాలా? ఒక సిమ్టమ్స్ అనేవి సిమిలర్గానే ఉంటాయండి. అంటే జ్వరం అనేది తగ్గకపోవడము, కాఫ్, కోల్డ్ ఉండడం. కానీ అది దేనివల్ల వస్తుంది? ఇప్పుడు జ్వరం వచ్చింది, అది కొన్ని మనకు మోస్ట్ కామన్ వచ్చేవి ఇండియాలో ఇన్ఫెక్షన్స్. అది టైఫాయిడ్ వల్ల కావచ్చు, డెంగ్యూ జ్వరం వల్ల కావచ్చు, మలేరియా జ్వరం వల్ల కావచ్చు. కానీ జ్వరం ఎందుకు వస్తుంది, అది రీజన్ ఇన్ కేస్ మనం తెలుసుకోలేకపోయాం అనుకోండి, అండ్ 2 వారాలు 3 వారాలు కొన్నిసార్లు నెలలు అలాగే ఉంటుంది, అండ్ దగ్గు అనేది తగ్గట్లేదు, ఆయాసం వస్తుంది, బరువు అనేది పెరగట్లేదు, బరువు తగ్గిపోతున్నాడు, అండ్ రొటీన్ యాక్టివిటీస్కి పిల్లోడు యాక్టివ్నెస్ చూపించట్లేదు, అంటే బయటికి వెళ్ళడానికి, ఆడుకోవడానికి కానీ ఆర్ తినడానికి ఇష్టపడట్లేదు, కంటిన్యూస్గా బెడ్కే అతుకొని ఉండడము,
డైలీ యాక్టివిటీస్ అంటే కూడా మన పెద్దవాళ్ళతో కూడా కంపేర్ చేస్తారు కదా కొందరు తాతమ్మలు అమ్మమ్మలు ఇలాంటి వాళ్ళు, అరే మీ తాత కూడా ఇంతే లేజీగా ఉండేవాడు, ఆ పిల్లాడు కూడా అట్నే, ఇట్లా కంపేర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో. కానీ అంటే డెఫినెట్లీ మనం చూస్తామండి ఈ కాలంలో పిల్లలు ఎంత యాక్టివ్ ఉంటారు చెప్పాలంటే హైపర్ యాక్టివే ఉంటారు. అలా కాకుండా బెడ్కే ఉన్నాడు, రొటీన్ యాక్టివిటీస్ కూడా చేయలేకపోతున్నాడు, ఫీవర్ తగ్గట్లేదు, ఫీవర్కి రీజన్ మనకు తెలియట్లేదు అంటే ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలు ఉంటే మనము చూపించుకోవడం ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది క్యాన్సర్ కింద వస్తుంది ఆర్ డయాగ్నోసిస్ వస్తుంది అది వేరే విషయము, బట్ ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది ప్రైమ్ ఇంపార్టెన్స్. అంటే సడన్ గా బరువు పెరిగినా సడన్ గా బరువు తగ్గినా ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి పిల్లలు. ఎస్ డెఫినెట్లీ. అంటే స్పెసిఫిక్ రీజన్ లేకుండా బాగానే కొద్దిగా అంటే యాక్టివిటీస్ పర్లేదు బట్ వెయిట్ లాస్ అవుతుంది, కొద్దిగా మామూలుగానే తింటున్నాడు బట్ వెయిట్ పెరగట్లేదు, ఫీవర్ అనేది చాలా మంది కంప్లైంట్ ఉంటుంది, అంటే మా పిల్లలు బాగానే తింటారు అట్నే సన్నగా అట్నే ఉంటారు అని. ఒకటే సిమ్టమ్ కాకుండా కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్, మిక్చర్ ఆఫ్ సిమ్టమ్స్ చూసుకోవాలి. అంటే దాంతోపాటు ఫీవర్ ఏమైనా వస్తుందా, ఆర్ బాడీ మీద వేరే వేరే రకాలమైన ప్యాచెస్ ఏమైనా వస్తున్నాయా, బ్లీడింగ్ ఏమైనా అవుతుందా. కొందరు పిల్లలకి ఫేస్ పైన ఈ హ్యాండ్స్ పైన వైట్ ప్యాచెస్ మాదిరిగా వస్తాయి, అదేంటండి మరి? వైట్ ప్యాచెస్ టోటలీ డిఫరెంట్ అండి. అదైతే మోస్ట్లీ మనకు విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ ఆర్ కొన్నిసార్లు నులుగు పురుగులు అంటాం చూడండి, వామ్స్ వల్ల, దానివల్ల అవుతుంది. ఇవి బ్లీడింగ్ స్పాట్స్ అనమాట, లైక్ రెడ్ స్పాట్స్ రావడము, బ్లాక్ ప్యాచెస్ రావడం, చిన్న దెబ్బ తాకిన బ్లాక్ ప్యాచెస్ లాగా మారిపోవడం. ఇప్పుడు చిన్న దెబ్బ తాకిన మనకి ఎవరికి ప్యాచ్ లాగా జరగదు కదా, అది చిన్న దెబ్బ తాకిన బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం కానీ, ఆర్ బాడీ మీద మనము వాపులు చూడడము, గడ్డల్లాగా ఫామ్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్తో కోరిలేట్ అవుతుందంటే డెఫినెట్లీ అది అలార్మింగ్ సైన్ అనమాట. మన లైఫ్లో ప్లాస్టిక్ అనేది ఒక భాగం అయిపోయింది, ప్రతి దాంట్లో ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం, దీనివల్ల కూడా క్యాన్సర్ వస్తుందా? అంటే ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి ఖచ్చితంగా, కానీ కార్సినోజెనిక్ ప్రాపర్టీ అంటాం, అంటే క్యాన్సర్కి ఇనిషియేషన్ ఇచ్చే ప్రాపర్టీ అయితే ఉంది ప్లాస్టిక్స్లో. పిల్లల క్యాన్సర్లో ఇంకా అది రూట్ కాజ్ అవునా కాదా అనేది స్టిల్ స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్. మనకు మేబీ ఫ్యూచర్లో అది కూడా రీజన్ తెలుస్తుంది. డెఫినెట్లీ అడల్ట్స్లో అయితే చూసాము అది కార్సినోజెనిక్ ఉంది, దానివల్ల క్యాన్సర్స్ అయితే వస్తున్నాయి. పిల్లల్లో మనం ఇంకా స్టడీస్ చేస్తే కానీ మనకి ఇంకా 100% ఎవిడెన్స్ అనేది తెలీదు. బట్ డెఫినెట్లీ ప్లాస్టిక్ అనేది ఎలాగోనా మంచిగా అయితే కాదు, బికాస్ దట్ ఈస్ డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ అండ్ నాట్ డైజెస్టెడ్, అండ్ ఆ ప్రాపర్టీ ఉంది. సో వీలైనంత వరకు మనం దాన్ని అవాయిడ్ చేస్తేనే బెటర్. మీరు ఒక సీనియర్ డాక్టర్, మీరు చాలా మంది వందలాది మంది పేరెంట్స్తో మాట్లాడుతుంటారు, జనరల్గా పేరెంట్స్లో ఎలాంటి డౌట్స్ ఉంటాయండి? సో మెయిన్ ఫస్ట్ థింగ్ అంటే ఏంటంటే యాక్సెప్టెన్స్ అండి. ఇప్పుడు ఆబ్వియస్లీ యాజ్ అ పేరెంట్స్ అండ్ మై సెల్ఫ్ యాజ్ అ ఫాదర్, ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇప్పుడు మీ పిల్లోడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందంటే ఫస్ట్ తట్టుకోలేరు పేరెంట్స్, తట్టుకోలేరు అండ్ నమ్మరు. సార్ అసలు పిల్లల్లో క్యాన్సర్ అవుతుందా, అసలు మేము ఎప్పుడు వినలేదు ఇది. సో ఫస్ట్ థింగ్ అంటే యాక్సెప్టెన్స్, అది సహజమే. బట్ ఏంటంటే దే హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఎస్ అది ఉంది అండ్ పిల్లోడికి అది వచ్చింది. తర్వాత ఎందుకు వచ్చింది, ఏంటి రీజన్ అనేది అగైన్ 90% ఆఫ్ ద టైమ్స్ మనకు రూట్ కాజ్ అనేది తెలీదు. నెక్స్ట్ ఇంకో ఏంటంటే అసలు క్యూర్ అవుతుందా, ఇది ఎప్పటికన్నా అసలు బాబు బాగా అవుతాడా, మా పిల్లోడు బాగా అవుతాడా, ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే వేరే మా చిన్న పాప ఉంది ఆర్ ఇంట్లో ఇంకా వేరే పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏమైనా స్ప్రెడ్ అవుతుందా. సో ఈ మిత్స్ అనేది మనం తీసేసేయాలండి. ఇదేమి మనము కంటేజియస్ డిసీజ్, ఇన్ఫెక్షన్ కాదు. ఒకరి నుంచి ఇప్పుడు వైరల్ అనుకోండి, కోల్డ్ కాఫ్ అనుకోండి, ఇంట్లో ఒకరికి వచ్చిందంటే అందరికి వచ్చేస్తుంది. క్యాన్సర్ అది ప్రాబ్లం, కంటేజియస్ ప్రాబ్లం కాదు. ఒకరికి వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకొకరికి వస్తుంది. అంటే ఆ ప్లేట్లోనే తినడం కానీ, ఫుడ్ షేర్ చేసుకోవడం కానీ, ఆర్ ఇంట్లోనే ఉండడం వల్ల అయితే కాదు. సూపర్స్టిషియస్ బిలీవ్స్, మిత్స్ కూడా ఉన్నాయి, అవి మనం తీసేయాలి. పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ అవుట్కమ్స్ చాలా చాలా బెటర్ అండి, పెద్దోళ్ళలాగా కాదు యాక్చువల్లీ. ఎందుకంటే దీనికి కూడా రీజన్ ఉంది. వీళ్ళ బాడీస్ ఆర్ ఫ్రెష్, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే అంటామో రోగనిరోధక శక్తి అంటాం చూడండి, వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బెటర్గా ఉంటుంది పెద్దోళ్ళ కన్నా. అండ్ వీళ్ళకి ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. బాడీ రీజనరేటివ్ కెపాసిటీ బెటర్గా ఉంటుంది. అందుకే ట్రీట్మెంట్ చేసినా కూడా అంటే నేను విన్నాను మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని, నిజమేనా? లేదండి, ఇది డెఫినెట్లీ 100% క్యూరబుల్. అండ్ పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్కి 85 to 90% అంటామండి ప్రోగ్నోసిస్. అంటే 100 మంది పిల్లలకి వచ్చిందంటే
85 to 90% పిల్లలు టోటల్ క్యూర్ అయిపోయారు. అండ్ ఫ్యూచర్ లైఫ్ ఈజ్ లైక్ అ నియర్ నార్మల్ చైల్డ్. సో ముందుగానే గుర్తిస్తే వాళ్ళు ఫ్యూచర్ లైఫ్ హెల్దీగా హ్యాపీగా వాళ్ళు ఉండగలరా? ఇంకెలాంటి ఇష్యూస్ లేకుండా. మళ్ళీ ఒకవేళ చిన్నప్పుడు క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఇది. ఫ్యూచర్ లైఫ్ ఒక్కసారి క్లియర్ అయిపోయింది, హై రిస్క్ కాదు, సెటిల్ అయిపోయాడంటే మళ్ళీ ఫ్యూచర్ లైఫ్ అయితే టోటల్ నార్మల్గానే ఉంటుందండి. అండ్ దీంట్లో ట్రీట్మెంట్ భాగంలో కూడా జనరల్లీ ఫస్ట్ ఫ్యూ మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత డిసీజ్ కంట్రోల్ వచ్చిన తర్వాత మేమే ఎంకరేజ్ చేస్తాం పేరెంట్స్ని దట్ పిల్లల్ని స్కూల్కి పంపించాలి ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా. సో మెడికేషన్స్ ఇంట్లో తీసుకుంటారు, టాబ్లెట్స్ కానీ అట్లా ఏముండదా ట్రీట్మెంట్ టైంలో? ట్రీట్మెంట్ యాక్టివ్ ఫేజ్లో కొద్దిగా డల్ అవ్వడం అనేవి అయితే ఉంటాయి. క్యాన్సర్ అనగానే కీమోథెరపీ, రేడియేషన్ ఇవి ఈ ట్రీట్మెంట్ ఉంటాయి, అవి కూడా పిల్లలకు చేస్తారా? సేమ్. ఎస్, కీమోథెరపీ అయితే 100% అండి, ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్కి అదే ట్రీట్మెంట్. సో కీమోథెరపీ అనగానే మళ్ళీ భయపడతారు, అసలు కీమోథెరపీ అంటే ఏంటి, పిల్లలు తట్టుకుంటారా? కీమోథెరపీ అంటే మనం యాంటీబయాటిక్స్ ఎలా ఇస్తామో కీమోథెరపీ క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్, అది కూడా మనము గ్లూకోజ్ డ్రిప్లో ఆర్ సిరప్స్, టాబ్లెట్స్ ఈ విధంగానే ఉంటాయి. అండ్ బరువు బట్టే ఇస్తామన్నమాట. సో వాళ్ళ టాలరెన్స్ కెపాసిటీ ఎలా ఉంది, హైట్ వెయిట్ క్యాల్కులేట్ చేసి దానికి అనుకూలంగానే డోసు పెడతాము. అండ్ ఇంకొక డౌట్ ఉంటుంది, అది ఎక్కించే టైంలో పెయిన్ ఏమైనా నొప్పి ఉంటుందా, ఆర్ అసలు సివియర్ పెయిన్ ఉంటే వాళ్ళు ఏమైనా తట్టుకోగలుగుతారా? పెయిన్ అనేది జనరల్గా ఏం ఉండదండి. రొటీన్గా మనము ఇంజెక్షన్స్ ఎలా తీసుకుంటామో ఆ విధంగా ఈ మెడికేషన్స్ కూడా ఉంటాయి. ఆబ్వియస్లీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇమ్యూనిటీ పవర్ లో ఉంటుంది కాబట్టి ఆ ప్రికాషన్స్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో చేయాలి. అండ్ ఒక్కసారి డిసీజ్ కంట్రోల్లో వచ్చింది, మేజర్ ట్రీట్మెంట్ అయిపోయిందంటే డెఫినెట్లీ రొటీన్ యాక్టివిటీస్, స్కూలింగ్, స్పోర్ట్స్ అన్నీ వేరే పిల్లల్లాగా యాక్టివ్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అంకుర హాస్పిటల్లో ఈ బ్లడ్ క్యాన్సర్ పిల్లలు బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ఆప్షన్స్ ఉంటాయా? అంటే ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి ట్రీట్మెంట్లో? సో యాజ్ సచ్ ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్లో సేమ్ థింగ్ 20-30 ఇయర్స్ ముందు సిచ్యువేషన్ మనం చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు 95% క్యూర్ రేట్ ఉంది. అదే ముందు చూసుకుంటే మనం 50-60% ఉండేది అబౌట్ 20 ఇయర్స్ బిలో. ఇప్పుడు అలా పరిస్థితి లేదు, ఎందుకంటే న్యూయర్ మెడికేషన్స్ వచ్చాయి. అండ్ మెడికేషన్స్ సైడ్ ఎఫెక్ట్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా మెడికేషన్స్ ఉన్నాయి. సో దట్ టాలరెన్స్ బెటర్గా ఉంటుంది, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ మెడికేషన్స్ కూడా ఇప్పుడు మనకు ఉన్నాయి అవైలబుల్ ఈజీగా. ముందు ఆ మెడికేషన్స్ ఇండియాలో కూడా లేకుండే. అండ్ ఈవెన్ ఇన్ హైదరాబాద్ మన హాస్పిటల్లో, అంకుర హాస్పిటల్లో ఆల్ ద మెడికేషన్స్ అన్నీ. వన్ మోర్ థింగ్ అంటే ఓన్లీ ట్రీట్మెంట్ కాకుండా ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ది చైల్డ్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్, అంటే ఉట్టి చైల్డ్ని కాదు. క్యాన్సర్ అనేది నేను ప్రతిసారి ఫ్యామిలీకి చెప్తానండి, ఇది పిల్లోడికి వచ్చిన ప్రాబ్లం కాదు, మొత్తం ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లం. అంటే యాజ్ అ ఫ్యామిలీ వీ షుడ్ క్లియర్ ద డిసీజ్, ఎందుకంటే సైకలాజికల్లీ ఎంతో డీప్గా ఎఫెక్ట్ అయిపోయి ఉంటారు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఫ్యామిలీలో అందరు ఎఫెక్ట్ అయిపోతారండి. పిల్లలకి చిన్న ప్రాబ్లం వచ్చినా అందరు ఎలా అయిపోతారు. సో అలాంటిది వి ట్రీట్ యాజ్ అ ఫ్యామిలీ, అంటే సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడము, థెరపీస్ చేయడం, ఈవెన్ ట్రీట్మెంట్ పిల్లాడి ముందు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఆ బాధ ఆ పిల్లల్లో కూడా కనిపిస్తుంది, నాకు ఏదో అయిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. సైకలాజికల్ గా పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా మీరు స్ట్రాంగ్ చేస్తారా? ఎస్ డెఫినెట్లీ. ఎవ్రీడే కౌన్సిలింగ్ ఉంటుంది మన దగ్గర, సైకాలజిస్ట్, సైకోథెరపిస్ట్. అంటే ఇది ఉట్టి దానికోసం అని కాదు, రొటీన్గా మాట్లాడడం, వాళ్ళతో మోటివేటెడ్గా పెట్టడము. అండ్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ ఆల్సో వాళ్ళ బర్త్డేస్ ని సెలబ్రేట్ చేసుకోవడము, ఇలాంటి యాక్టివిటీస్ హ్యాపీగా ఉంచడానికి, వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు. ఒక డాక్టర్ గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ గా. అంకుర హాస్పిటల్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.